సంఖ్యాబలం ఉందన్న ఆయన అవకాశమిస్తే అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, అండ్ విజయ్ గవర్నర్ తో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. అవకాశం ఇస్తే అసెంబ్లీలో బలం నిరూపించుకుంటారని విజయ్ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అండ్ ఏం జరగబోతుందంటారు మురళీకృష్ణ? ట్విస్టుల మీద ట్విస్టులు అయితే కనిపిస్తున్నాయి లక్ష్మి. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడనటువంటి పరిస్థితి. త్రిముఖ పోటీ నేపథ్యంలో 108 సీట్లు దక్కించుకున్నటువంటి విజయ్ తన బలాన్ని కూడా నిరూపిస్తాను, ప్రదర్శిస్తాను అసెంబ్లీ వేదికగా అని చెప్పి గవర్నర్ తో చెప్పడం, ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని నిన్న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఇన్ఛార్జ్ గవర్నర్ అయినటువంటి గవర్నర్ ని కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని కూడా చెప్పాడు. తన 108 స్థానాలతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మరొక 5 మంది, మొత్తం కూడా 112 స్థానాలకి సంబంధించి ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారు. తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బలాన్ని కూడా నిరూపిస్తానంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగి ఆ లోక్ భవన్ నుంచి కూడా ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొద్దిసేపటికి గవర్నర్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి సంఖ్యాబలంతో వస్తేనే ప్రమాణ స్వీకారానికి తాను ఏకీభవిస్తాను, అనుమతిస్తానని కూడా చెప్పడంతో ఇవాళ ఉదయం 11:30కి చేయాల్సినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే రద్దయింది. అయితే ఇవాళ సాయంత్రం తన ఎమ్మెల్యేలందరితో కూడా మరొకసారి విజయ్ భేటీ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహాబలిపురం సమీపంలో ఉన్నటువంటి రిసార్ట్స్ లో ఎవరైతే టీవీకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా బయటికి వెళ్ళొద్దు, మీరందరూ అందుబాటులో ఉండండి, ప్రభుత్వం మనం ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా, తదుపరి తాను చెప్పేంత వరకు కూడా రిసార్ట్స్ వదిలి వెళ్ళొద్దు అని చెప్పి విజయ్ వాళ్ళకి సూచించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు ఆయనకి మద్దతు ఇవ్వడంతో డిఎంకే అన్నా డిఎంకే మధ్య ప్రస్తుతం ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపించట్లేదు. డిఎంకేలో నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వెళ్ళిపోవడంతో డిఎంకే తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పైన మండిపడుతుంది. అటువైపు అన్నా డిఎంకేలో షణ్ముగము, వేలుమణి వీళ్ళిద్దరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాదాపు 35 మంది మరొక కూటమిగా ఏర్పాటై ఎవరైతే విజయ్ కి తాము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రతిపాదనని పళనిస్వామి దగ్గర పెట్టారు. అయితే పళనిస్వామి దీనికి ససేమిరా అనడంతో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం పళనిస్వామి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 35 మంది వరకు కూడా ఇటు ఏదైతే అన్నా డిఎంకేలోని మిగిలినటువంటి వాళ్ళు విజయ్ కి మద్దతు ఇవ్వాలని ఎప్పుడెప్పుడు అని తహతహలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తన సంఖ్యాబలం లేకుండా విజయ్ అక్కడికి ఏవైతే గవర్నర్ ని కలిసి ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం మాత్రం ప్రస్తుతం కొంత రాజకీయ పరిణామాల్లో ఇబ్బందికరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే తాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాననేది విజయ్ చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగేటటువంటి సమావేశంలో తనకి టచ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరవుతున్నారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తారా, లేకుంటే అన్నా డిఎంకే నుంచి బయటికి వచ్చి ఆ పార్టీలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో బయటికి ప్రభుత్వాన్ని స్థాపిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. అటు వామపక్ష పార్టీలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం తాము విజయ్కి మద్దతు ఇవ్వమని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే డిఎంకే మాత్రం అధినేత స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదు, మరొకసారి ఎన్నికలు వచ్చేందుకు కూడా తాను సిద్ధంగా లేను, ప్రజా తీర్పుని శిరస వహిస్తానంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏం జరుగుతోంది అనేది మాత్రం ఒక చర్చగా మారింది. ఒక సామాజికవేత్త, సీనియర్ నాయకుడు అయినటువంటి మరొక నేత వెంటనే ఇక్కడ గవర్నర్ పాలన ఏర్పాటు చేసి ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు
పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా తీసుకుంటే విజయ్ మాత్రం తన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈరోజు సాయంత్రం లోపు మరికొంతమంది ఎమ్మెల్యేలని కూడగట్టుకొని ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా మాత్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మురళి.